బీఆర్ సీనియర్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాట్లాడేవన్నీ అబద్ధాలని అన్నారు. రేవంత్ రెడ్డి ఎంత గగ్గోలు పెట్టినా నా అంత ఎత్తుకు ఎదగలేరని వ్యంగ్యం ప్రదర్శించారు. అయితే నేను తాటి చెట్టంతా ఎదిగాను, సరే నువ్వు కనీసం వెంపలి చెట్టంతా ఎత్తైనా లేవు కదా అని ఎద్దేవా చేశారు. నా గురించి రేవంత్కు ఎందుకంత బాధ? ముందు ప్రజల ఇబ్బందులు తొలగించడంపై దృష్టి పెట్టాలి అని వ్యాఖ్యానించారు. ఎక్కడా దాక్కున్నావంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. నేను ఎక్కడా దాక్కోలేదు, నీ గుండెల్లోనే ఉన్నా, రుణమాఫీపై నిన్ను అడుగడుగునా నిలదీస్తుంటా అని హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ మెడలు వంచి సగం రుణమాఫీ చేయించా, మొత్తం రుణమాఫీ పూర్తయ్యే వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అని స్పష్టం చేశారు. తాటి చెట్టంతా పెరిగిండని, దూలమూల పెరిగిండని, దూడకున్నంత మెదడు లేదంటాడు, సన్యాసి అంటాడు, ఏడదాక్కున్నాడు అంటాడు. నాకు మాట్లాడరాకనా? నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి. నాకు అనరాదా? తాటి చెట్టు అంతా పెరిగినావంటే నువ్వు లిల్లీ పుట్టంతా లేవు అని నాకు అనరాదా? అయింది నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని? అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకయ్యా అంత ఈర్ష? ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుంది. అది దేవుడిచ్చిన సృష్టి. అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా ఏమి? అది భగవంతుడి ఇచ్చింది. నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టు హరీష్ అంత ఎత్తు పెరగలేదని ఇప్పటికి ఒక 20 సార్లు మాట్లాడితివి. ఏదో పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా, నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత దానిలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు. అయిపోయింది నీ పని, నువ్వు పెరగలేవు, నువ్వు గంతే ఉంటావు. నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి